అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు ట్రావెల్ ఆర్ రాజు. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు కొడైకెనాల్లో ఉన్నా. ఇక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్ ఆదియోగికి బయలుదేరుతున్నా. ఇక్కడ లొకేషన్ అయితే చాలా ఉంది. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉంది, ఫాగ్. ఇక్కడ నుంచి అయితే నేను బయలుదేరుతున్నా డైరెక్ట్ ఆదియోగి. ప్లీజ్ నా వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. ధనుష్కోడి వెళ్ళిన, కన్యాకుమారి వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి. ఇంకా తెలంగాణ, ఆంధ్ర వెళ్ళినా కూడా వీడియోస్ ఉన్నాయి చాలా, చూడండి ప్లీజ్. మొత్తం చలి అయితే ఎక్కువ ఉంది ఇక్కడ, చల్లగా ఉంది గాలి అయితే. మొత్తం మార్నింగ్ కదా, చాలా చల్లగా ఉంది. మార్నింగ్ అనే కాదు, ఎప్పుడు ఇక్కడ ఇంకా చల్లగానే ఉంటుంది అంట, వెదర్ ఎప్పుడు ఇట్లా ఉంటుంది అంట కొడైకెనాల్. ఇక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకుందామని ఆగినాము. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఊకే బ్యాగ్ బండి వైబ్రేషన్కి జారిపోతుందని గట్టిగా కడుతున్నాడు మావాడు. చూడండి వీళ్ళు ఎంత మంచి దోస్తాను. ఒక బండి పైన ముగ్గురు వచ్చి మంచి ఫోటోలు అయితే తీసుకుంటుండ్రు. అట్లా ఉండాలి. అబ్బబ్బబ్బా ఏమనుంది లొకేషన్, బా లెవెల్లో కనిపిస్తుంది నాకైతే. ఆ కొండ పక్కన పెద్ద లోయ. ఈ లోయ వీడియో రికార్డింగ్ అవుతుందో లేదు కానీ నాకైతే మస్తు ఉంది. వావ్, చూడండి ఎంత మంచి లొకేషన్. ఇక్కడ పక్క పెద్ద కొండ, పక్కన పెద్ద లోయ,
చూడనీకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు నాకైతే. చాలా చాలా బాగా అనిపిస్తుంది లొకేషన్. మొత్తం ఫాగ్తో నిండింది ఎదురుగా. వీడియో మంచిగా రికార్డింగ్ అవుతుందో లేదో తెలీదు. బాబా నాకు లొకేషన్ అయితే బాగా నచ్చింది. పెద్ద లోయ పక్కనే కొండ, పెద్ద లోయ. ఎంత బాగుంది తెలుసా. ఇలాంటి రోడ్ల జర్నీ చేస్తుంటే ఎంత హ్యాపీనెస్ తెలుసా. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. నేను మాత్రం ఇక్కడ కోడెక్కనల్ రాకపోతే ఇలాంటి మంచి వ్యూ పాయింట్స్ అన్నీ మిస్ అయిపోతుంటాయి. అవి వచ్చినందుకు నయ్యం రా బాబు, నా జన్మ ధన్యమైంది. అవి ఇంత మంచి లొకేషన్ నేను కళ్ళలో కూడా అనుకోలేదు చూస్తా అని. ఎంత బాగుంది చెప్పు. నా బండి వేసుకొని ఇలాంటి ఘాట్ రోడ్లో ఇంత హైట్లో అలా ఫాగును చూసుకుంటా బండి నడుపుతుంటే ఎంత బాగుంది తెలుసా ఫీలింగ్. చాలా చాలా బాగుంది నాకైతే. బస్ 70% ఉంది కదా. సత్తిగానే చాలా మొత్తానికైతే ఇక లొకేషన్కి అయితే వచ్చాను. నేను ఎప్పటికేలో వీడికి రావాలి అనుకున్నా. మొత్తానికైతే నా కళ అయితే నేను ఎరగొట్టుకున్నా. నా బండిపై తెలంగాణ నుంచి తమిళనాడు ఆదియోగికి అయితే వచ్చిన. చూడండి చుట్టూ లొకేషన్ చూడండి ఎలా ఉందో. మొత్తం చుట్టూ కొండాలే, మధ్యలో పెద్ద విగ్రహం పెట్టిండ్రు. బాగుంది లొకేషన్ అయితే, చాలా చాలా బాగుంది. బాగా నచ్చింది. చాలామంది అందుకే రైడర్స్ వచ్చి చూసి వెళ్తుంటారు. కాలుగా అయితే కాలుతున్నాయి అట్లే మీకు వీడియో వేసి మాట్లాడుతున్నా. ఈ వీడియో అయితే నేను ఇంతతో ఎండ్ చేస్తున్నా. ఇటుకెళ్ళి నెక్స్ట్ ఇంకో వీడియో ఊటీ పోతున్నాం. ఇటుక డైరెక్ట్ ఊటీ, ఈ నుంచి 100 కిలోమీటర్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.